భారత్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదల కానుండడంతో యావత్ భారతదేశం ఆనందంతో ఉంది. విజయవాడలో కూడా కాలేజ్ విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వరూప అందిస్తారు. ఏదన్నా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే ఆ ప్రాంతం ఆ హీరో అభిమానులు మాత్రమే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. బట్ విక్రమ్ అభినందన్ వస్తున్నాడు అంటే యావత్ భారతవని 140 కోట్ల మంది భారతీయులు ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం అదే క్షణాలు ఇక్కడ విజయవాడలోని సిద్ధార్థ కాలేజ్ వద్ద ఉన్న స్టూడెంట్స్ కూడా అలాగే ఫీల్ అవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అభినందన్ వస్తున్నారు ఇవాళ, ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన దేశం కోసం వాళ్ళు మనం ఇప్పుడు కంటి నిండా నిద్రపోతున్నామంటే వాళ్ళ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఇప్పుడు అభినందన్ అనే వాళ్ళు వస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. మన దేశం కోసం వాళ్ళు చాలా చేశారు. వాళ్ళు అక్కడ ఎంత కష్టపడి అన్ని హింసలు పెట్టినా అతను మాత్రం మన సీక్రెట్స్ ఏమీ బయట పెట్టలేదు. మా ఫేవరెట్ హీరో మూవీ వస్తున్నా మేము ఇంత ఎగ్జైట్ అవ్వట్లేదు, కానీ తనని అంటే మన రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మేమే కాదు, మన భారతదేశం మొత్తం కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు తన కోసం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ధైర్య సాహసాలు స్ఫూర్తినిస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నది ఆయన విడుదల చేసినందుకు. చాలామంది భారతీయులు ఇట్లా నిద్రపోతున్నామంటే వాళ్ళ కోసమే. అయినా తను ధైర్య సాహసాలు మెచ్చుకోవాలి. ఏం చెప్తారు ఫైనల్గా? నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాంటి వ్యక్తి మన భారతదేశంలో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఆయన మన కోసం ఎంతో చేశాడు. వాళ్ళు ఎంత హింసించినా కూడా మన సీక్రెట్స్ ఏం బయట పెట్టలేదు. భారతదేశంలో అలాంటి వాళ్ళు ఉండటం చాలా గ్రేట్. ఓకే, ఫైనల్గా మీరంతా ఏం చెప్తారు? ఇక్కడ వీళ్ళంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా మాకు ఇంత ఆనందంగా లేదు. యావత్ భారతావని కూడా విక్రమ్ అభినందన్ వస్తున్నాడంటే చాలా ఆనందంగా ఉందనేసి ఇక్కడ విద్యార్థులంతా కూడా తమ దేశభక్తిని తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు మనం ఇంత కంటి నిండా హాయిగా నిద్రపోతున్నామంటే అక్కడ వాళ్ళంత శ్రమ పడబట్టే, అంత కష్టాన్ని కూడా ఓర్పుగా భరించడం వల్లనే మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నాము. అలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన విక్రమ్ అభినందన్కి వెల్కమ్ చెప్తూ ఉన్నారు ఇక్కడ స్టూడెంట్స్ అంతా కూడా. కెమెరా